హాయ్ అండి. గల్ఫ్‌లో చేపల ఫ్రై అయితే ఎలా చేయాలో చెప్తాను చూడండి. చేపలని నీట్‌గా కడగాలి. నిమ్మకాయ పెట్టి కడగాలి. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా పెట్టి వెల్లుల్లిపాయలు, నిమ్మకాయలు, కల్లంటారిక్కడ. ఆ 3 వేసి నీట్‌గా కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ఉల్లిపాయలు తీసుకొని వాటిని బాగా మగ్గిన తర్వాత ఆయిల్ ఎయకుండా ఉల్లిపాయలను మగ్గపెట్టాలి. తర్వాత ఉల్లిపాయల్లో కొత్తిమీర, సబత్తు పుదీనా అయితే వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని, తర్వాత కొంచెం బహారాత్ అని ఉంటుంది. మసాలా పొడి అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కిస్మిస్ ఉంటాయి కదా! అవి వేసి కాసేపు మగ్గనివ్వాలండి. తర్వాత ముందు కడిగిన చేపలకి కొంచెం మసాలా పట్టించుకోవాలి. పట్టించుకున్నాక ఇప్పుడు చూసారు కదా! చేప మధ్యలో నేను చేసిన ఉల్లిపాయ ఫ్రై అయితే పెట్టి దాన్నైతే కుట్టాలన్నమాట. అంటే పెట్టిన ఫ్రై బయటికి రాకుండా ఉండడానికి ఫ్రై చేసినప్పుడు దాన్ని ఇలా మనం కుట్టాలి. చూసారు కదా! అది నీట్‌గా దగ్గరగా కుట్టుకుంటా రావాలండి. అప్పుడైతే లోపల పెట్టిందయితే బయటికి రాదన్నమాట. చాలా కష్టం అనిపిస్తదండి బాబు. చేపలు తెచ్చిన రోజున పని కూడా ఎక్కువుంటుంది. ఎందుకంటే మేడం వాళ్ళకి తినటానికి తింటారు గానీ వాసనొచ్చేస్తుంది, స్మెల్లొచ్చేస్తుంది అంటారు. మొత్తం వంటగదంతా కడిగేస్తదన్నమాట గోడలు అన్నీ. చూసారు కదా! ఇప్పుడు ఆ చేపలు అలా కొట్టుకున్న తర్వాత ఆయిల్ మరగాలండి. మరిగిన తర్వాతే చేపనైతే వెయ్యాలి. చూసారు కదా! ఇప్పుడు అలా వేసిన తర్వాత తిరగేయాలి. చూసారు కదా! నేనేదో పెద్ద సాహసం చేసేద్దామని తిరగేసేత్తన్నాను. కానీ అదైతే ఒక్కసారిగా వెనక్కి పడ్డదన్నమాట. అమ్మా! అని చెప్పి ఇంకో గరిటె పెట్టి 2 పెట్టి తిప్పవలసొచ్చింది. కానీ ఈ చేప చాలా టేస్ట్‌గా ఉంటదండి. మీకో విషయం తెలుసా? 4 చేపలు కలిపి 10,000 పడిందన్నమాట ఇక్కడ డబ్బులు. నాకైతే అయ్య బాబోయ్! 10,000 రూపాయలు చేపలా అనిపించింది.